ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. 1వ దశలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఆల్ థింగ్స్ హోల్డ్ ఫాస్ట్ టు దట్ విచ్ ఈస్ గుడ్. ది బుక్ ఆఫ్ 1 Thessalonians chapter 5 verses 21. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తుడైన పౌలు దెసలోని ఆ యొక్క సంఘమునకు తెలియజేస్తున్న ఆ యొక్క ప్రజలకును ప్రజలకు దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, ఈ సమాజంలోనూ ఈ లోకంలోనూ ఎటు చూసినా చెడు అనేది విజృంభిస్తుంది. దాని యొక్క కారణం ఎవరు అంటే సాతాను అనేక చెడ్డ ఆలోచనలు కలుగచేస్తుంది. అనేక విపత్తులను మనకు ఎదురయ్యేలా క్రియేట్ చేస్తూ ఉంటుంది. అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇది మంచిదా, మనం ఈ మార్గం గుండా వెళ్తున్నాం, ఇది మంచిదా చెడ్డదా, మనకు మంచికరంగా ఉంటుంది చెడుకరంగా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరితోనూ తెలియజేస్తున్నాడు. ఎవరైతే దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాగ్దాన రీతిగా నడుస్తారో, అనునిత్యం వాక్యం చదువుతారో, వారు మంచి మార్గంలోనికి నడుస్తారు. మంచి బోధను వారు వింటారు. దేవుడు వారికి మంచి జ్ఞానమును దయచేస్తాడండి. చూడండి, మనం ఏదైనా పనిని చేసేటప్పుడు కానీ ఏదైనా విషయంలో కానీ మనం మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనకు సహాయమును దయచేయగలడు. కనుకనే ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. మనం ఇప్పటి వరకు ఎలా జీవించున్నాం, ఇక నుంచి ఎలా జీవించాలో దేవుని అడగాలి. దేవా, నేను ఈ సమస్తమును పరీక్షిస్తున్నాను ప్రభా, ఏదైతే నాకు మేలుగా ఉంటుంది అది మేము పట్టుకొని నీ యొక్క నీతికరమైన యథార్థమైన మార్గంలోనికి మేము నడుచుకునేలా నీ యొక్క సహాయముని దయచేయమని మనం అనునిత్యం ప్రేయర్ చేసుకోవాలి. కనుక వాగ్దానాన్ని బట్టి మనము ప్రతిదాన్ని పరీక్షలు చేసుకొని వీలైన దానిని చేపట్టే వారముగాను మనమందరము ఉండుముగాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, మా యొక్క గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, మాకు మంచి జ్ఞానమును దయచేయండి ప్రభా. చెప్పబడిన వాక్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టమని మాతో తెలియజేశారు. అవును ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తున్నాం ప్రభా. మేము ఎలా బ్రతకాలి, ఎలాగా మేము వాటిని పరిశీలన చేసుకోవాలో అట్టి జ్ఞానమును, అట్టి కృపను మాకు దయచేయండి ప్రభా. మంచి మార్గంలో నడవటానికి, మేలైన దానిని పట్టుకోవడానికి నీ యొక్క యథార్థమైన నీతికరమైన వాక్కు ద్వారా మా జీవితాలలోని యథార్థంగా నీతిగాని బ్రతికేలా కృప దయచేయండి దేవా. మేలుకరంగా జీవించేలాగా సహాయం దయచేయండి. అపవాది అనేకసార్లు పడేస్తుంది ప్రభా. ఆ యొక్క అపవాదిని దూరపరిచి గొప్ప మేలులను మా అందరి జీవితాలలో జరిగించమని కోరుతూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.